సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కాకినాడలోని ఎస్పీ ఆఫీస్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు హాస్పిటల్కి ఇంజ్యూర్ అయిన వాళ్ళని తీసుకెళ్లే లోపే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటిని కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడలో రోడ్ యాక్సిడెంట్స్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక రోడ్ యాక్సిడెంట్స్ అనేవి కాస్త పెరిగాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే తరచూ కూడా అంటే మైనర్లు కానివ్వండి, లేదంటే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్స్, వీటిలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో వీటిని అరికట్టేందుకు అసలు ఏ విధమైన ప్రణాళికలు రచిస్తున్నారు? కాకినాడ జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ గురించి ప్రివెన్షన్ కోసము ఇప్పటివరకు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం రోజువారీగా కండక్ట్ చేస్తున్నాము. దీంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓపెన్ డ్రింకింగ్, రోజు అట్లీస్ట్ ఒక 20-25 మంది మనం ఒక రోజు 2 రోజు జైలు జరిమానా కూడా వేపిస్తున్నాము. సో లాస్ట్ ఒక 3-4 months కొంచెం భయం అయితే వచ్చింది డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఎందుకంటే మాక్సిమం ఒక 50-60% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద డ్రైవర్ హూ ఇస్ డ్రంక్ అండి. సో దాని యాజ్ అ ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ ఇంక్రీజ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. దీంతో పాటు బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడము, తర్వాత ఎక్కడ ఇల్యూమినేషన్ బాగలేదు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవు, ఇవన్నీ ఐడెంటిఫై చేసి ట్రాన్స్పోర్ట్ అథారిటీకి, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. సో ఎక్కడ లేవో అంటే అప్రోచ్ రోడ్స్ ఉంటాయి, విలేజెస్ నుంచి హైవేలో అప్రోచ్ రోడ్స్ ఉంటాయి. సో అప్రోచ్ అయ్యే ప్లేస్లో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఉంటే బాగుంటుందని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. సో ద ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో బికాస్ ఆఫ్ దట్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. సో దీంతో పాటు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ రెస్పాండర్స్గా మనమే ఉంటాం కాబట్టి అపోలో హాస్పిటల్స్, సాయి సుధా హాస్పిటల్స్ వాళ్ళ కోఆపరేషన్తో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశాము. దీంట్లో ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, తర్వాత ఎలా షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే మనమే ఫస్ట్ రీచ్ అవుతాం, పోలీసులే ఫస్ట్ రీచ్ అవుతాము. సో ఒక్కొక్కసారి ఒక పేషెంట్ని షిఫ్ట్ చేసే టైంలో చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద ప్రమాదం జరిగే పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్ డెత్ జరిగిన సంఘటనలో ఎవరు చనిపోయి ఉంటారో వాళ్ళ రిలేటివ్స్ వచ్చి ధర్నా చేయడం కానీ, లేదా ఆవేశంలో మాట్లాడడం కానీ, పోలీసులతో మిస్బిహేవ్ చేయడం కానీ జరుగుతుంది. అలాంటి టైంలో మన పేషెంట్స్ ఎలా పాటించాలి, తర్వాత ఎలా రెస్పాండ్ అవ్వాలి, అండ్ హౌ వీ షుడ్ నాట్ లూజ్ కూల్, ఈ ట్రైనింగ్ కూడా మన పోలీస్ సిబ్బందికి అందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది. సార్, ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్ లో ప్రమాదాల బారిన పడే వాళ్ళు యూత్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో స్టూడెంట్స్ కి సంబంధించి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, వాళ్ళు అంటే ఒక అవగాహన కల్పించడం, ప్రధానంగా యూత్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం జరిమానాలు విధించినా, లేదంటే జైలు శిక్షలు వేసినా ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. స్టూడెంట్స్ ఎక్కువగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, హెవీ ఇంజ్యూరీస్ అవుతూ ఉన్నాయి. సో వాళ్ళకి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజెస్ లో కండక్ట్ చేస్తున్నారా? కాలేజెస్లో, స్కూల్స్లో ఆల్రెడీ మన ట్రాఫిక్ సిబ్బంది వెళ్ళి ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ మనం మైనర్ డ్రైవింగ్ ఐడెంటిఫై చేస్తామో వాళ్ళందరికీ కేసు వేయడం ఒక పక్కనే, బట్ వాళ్ళందరి పేరెంట్స్ని స్టేషన్స్కి పిలవడం జరుగుతుంది. పేరెంట్స్ని తీసుకొచ్చి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో యూజువలీ అలాంటి టైంలో స్టూడెంట్స్ని పనిష్ చేయడము కాకుండా వాళ్ళందరికీ కొద్దిగా ఎడ్యుకేట్ చేయడము ఇంపార్టెంట్. సో అది కంటిన్యూస్లీ మన స్కూల్, కాలేజెస్లో చేస్తున్నాము. ఇంకా రానున్న రోజులు ఇంకా కొంచెం పెంచుతాం. సార్, ఒకటి అది కంప్లైంట్ అనుకోండి, మరి ఏదైనా అనుకోండి, యాక్చువల్లీ మనకి కాకినాడలో చాలా వరకు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, సీసీ కెమెరాస్ కూడా చాలా వరకు వర్క్ అవట్లేదని ఒక ఇదైతే ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయట్లేదు అనే మాట వాస్తవమే. సో అది ఆల్రెడీ మా కన్సర్న్ అథారిటీస్కి మనం రేస్ చేయడం జరిగింది. సో అవి త్వరలో రిపేర్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ పని చేస్తున్నాయండి. సీసీటీవీ మన కంట్రోల్ రూమ్ నుంచి మనం వి కీప్ అబ్జర్వింగ్. బట్ రానున్న రోజుల్లో ఇంకా జిల్లా మొత్తంలో 12,000 సీసీటీవీ కెమెరాస్ కోసం మన ప్రపోజల్ కూడా గవర్నమెంట్కి పంపడం జరిగింది. సో అడిగారు మీ ట్రాఫిక్ పరంగా కానీ, క్రైమ్ హాట్స్పాట్స్ కానీ, అంటే ఏదైనా క్రైమ్ జరిగితే డిటెక్షన్ కోసం ఎక్కడెక్కడ హెల్ప్ అవుతాయి, హైవేలో ఎక్కడెక్కడ కావాలి, అలా
కొత్త సీసీటీవీ కెమెరాస్ రిక్వైర్మెంట్ అడిగారు, మనం పంపడం జరిగింది. బట్ ఆల్రెడీ మనకి దాదాపు 3,500 కెమెరాస్ ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్నాయి. అండ్ ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. బట్ ఇంకొకటి మనం కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని ఆంధ్రాలో ఉంది. సో అక్కడ మోర్ దెన్ 100 పీపుల్ కాంగ్రిగేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అక్కడ కంపల్సరీగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని రూల్ ఉంది. సో అది కాకుండా ఈ మన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే అపార్ట్మెంట్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో పబ్లిక్ వాళ్ళ నుంచి కొత్తగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం అవి కూడా చేస్తున్నాము. కాకినాడలో కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ వాళ్ళతో పాటు ఇంకా కొన్ని సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయడం కూడా జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువైన నేపథ్యంలో ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడమే కాదు, స్టూడెంట్స్ కి అవగాహన కల్పించేందుకు. ఎందుకంటే ఎక్కువగా ప్రమాదాల బారిన పడిన వాళ్ళు యూత్ ఎక్కువగా ఉండడంతో కాలేజెస్ లో, స్కూళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ అనేది ఎంత ప్రమాదకరమో వాళ్ళందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు స్పాట్ నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్లేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేషెంట్కి ఏ విధమైన ఫస్ట్ ఎయిడ్ చేయాలి, వీటన్నిటిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ఒక అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేశామంటూ కూడా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.